అండి అందరికి నమస్కారం. నేను మీ మహేష్‌ని. ప్రెజెంట్ వచ్చేసి మనకి కొత్తగా కట్టుకున్న ఇంటి దగ్గరికి వచ్చాము. ఆ ఇంటి దగ్గర ఏందంటే బేస్‌మెంట్‌లో మట్టి అనేది పూర్తిగా ఫిలప్ చేయాలనమాట. అంటే మట్టి అనేది నింపాలి. కొంచెం మనకి ఇబ్బందికరమైన పని అనమాట. ఎందుకంటే మనకి బేస్‌మెంట్ అనేది చాలా హైట్ ఉంది పోసే మట్టి అనేది. నేను పోసిన మట్టిని పూర్తిగా కిందున్న మట్టిని మొత్తం పూర్తిగా లెవెల్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏందంటే విషయం ఏందంటే అండి, ర్యాంప్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మనకి ర్యాంప్ చేసుకున్నప్పుడు కొంచెం బండి పెట్టే వెడల్పు కంటే కొంచెం వెడల్పు ఉండాలి. బండి పెట్టుకునే ప్లేస్ అనేది. అలానే ఫ్రంట్ బకెట్ అనేది ఎప్పటికైనా లెవెల్‌గా ఉండాలండి. ఎందుకంటే సీవింగ్ చేసి మట్టి అన్‌లోడింగ్ చేసేటప్పుడు బకెట్ తోటి అంటే ఆ బేస్‌మెంట్‌లో ఏసేటప్పుడు ప్రమాదం జరిగే అవకాశం అనమాట. బకెట్ లెవెల్‌గా లేకపోతే బండి అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల పక్కనున్న బేస్‌మెంట్ కన్నా బండి తగలవచ్చు. లేదంటే బండన్నా వన్ సైడ్ వాలొచ్చు. ఎప్పుడైనా సరే ఏ ఆపరేటర్ అయినా వర్క్ చేసేటప్పుడు మాత్రం చాలా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదకరం జరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి. అలానే కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు కదా! వాటికి ఏందంటే కొంచెం ఎక్కడ డ్యామేజ్ కాకూడదు కాబట్టి బండి అనేది ఊగదనమాట. ఫ్రంట్ పెట్టి లెవెల్‌గా ఉండి స్టెబిలైజర్లు వేసుకున్నప్పుడు బండి అనేది ఊగకుండా పని కూడా శుభ్రంగా బాగా నీట్‌గా ఎలాంటి ప్రమాదం జరగకుండా బాగుంటుందండి. సంతోషంగా వర్క్ చేసుకోవచ్చు. ఈ ఫ్రంట్ బకెట్ అనేది లెవెల్‌గా లేకపోతే ఏంటంటే మనం ఆపరేటింగ్ చేసేటప్పుడు, స్వింగింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. దాని గురించి కొంచెం జాగ్రత్తగా చెప్తున్నాను.
ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వర్క్ కంప్లీట్ చేసేసుకున్నాను. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.